Telangana Deputy Chief Minister Batti Vikramarka speaking in Cyber Gardens. Let's watch the live. రోజు మనందరం ఎక్కడ సమావేశం అయ్యాం. ప్రాజెక్టులో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని గతంలో చాలా సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ ఇంతవరకు ఉద్యోగాలు రాక సరే మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి వయసు ఈరోజు వయసు దాటిపోయి పెరిగిపోయి చాలా సంవత్సరాలు అయిందని ఈ లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే మాట్లాడేటప్పుడు చెప్పారు. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి పనులు ఆగిపోయి ఉంటే దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం సమావేశాలు అక్కడ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి వెంటనే పనులు మొదలుపెట్టినటువంటి పనులు కూడా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ యూనిట్ 2 నుంచి ప్రొడక్షన్లో తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకి యాదాద్రి పవర్ ప్రాజెక్టు అంకితం చేసినటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సమక్షంలో అక్కడికి వచ్చి చేయటం కూడా జరిగింది. సరే, ఆనాడే ముఖ్యమంత్రి గారు నేను ఆలోచన చేశాం, ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మనం తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దీంట్లో కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీకు సంబంధించిన పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించి ఆ సమాచారం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 112 మందికి ఈరోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం. మీతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బందికి కూడా 51 మందికి ఈరోజు నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం. వారు వీరిద్దరు కూడా సరే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు బాధ్యతల్ని నియామక పత్రాల ద్వారా అందుకోబోతూ ఉన్నారు. ఈరోజు అందుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో 30 సంవత్సరాల దాకా ప్రభుత్వ శాఖల్లో ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తూ ఉంది. నేను ఈ సమావేశానికి వచ్చేటప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సందేశాన్ని కూడా ఇవ్వమని స్పష్టంగా చెప్పారు. నాకు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఆనాడు దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి, వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా మా కుటుంబాలు ఆర్థికంగా నిలబట్టమే కాదు ఆత్మగౌరవంతో బతకటానికి ఒక ఉపాధి దొరుకుతుందని పోరాటం చేసిన నిరుద్యోగ యువకులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో ముందుంటుందని స్పష్టంగా చెప్పమని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కూడా మీకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు దాదాపు 59,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందించి వారందరినీ కూడా కార్యోన్ముఖులు చేసి ప్రభుత్వ సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాం. కేవలం ప్రభుత్వం ద్వారా శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలే కాకుండా ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా
లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. నాకు తెలిసి దశాబ్ద కాలం పైబడి కూడా నేను రాజకీయాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. 9,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువతి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. ఇది మొట్టమొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కేవలం ప్రకటనలు మాత్రమే మేము పరిమితం కాదలుచుకోలేదు. ప్రకటించిన నాటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకునే దగ్గర నుంచి సెలక్షన్ చేసే ప్రక్రియ నుంచి శాంక్షన్ చేసే తేదీ వరకు ఆ శాంక్షన్ తర్వాత ఆ స్కీముకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసేంతవరకు కూడా డేట్స్ని ముందే ప్రకటించి చాలా ధైర్యంతో ఈరోజు నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. గతంలో లాగా ప్రకటించడం దాన్ని వదిలేసే కార్యక్రమం చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ముందుగానే క్యాలెండర్ను ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం ఈరోజు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియాలనే ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కేవలం సరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక పక్కన, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియతో ఇంకో పక్కన, దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థల్ని ఈ రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేసి ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ లేకపోతే నాలెడ్జ్ సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ రకరకాల ప్రపంచీకరణలో భాగంగా ఉన్నటువంటి గ్లోబల్లో పెద్ద ఎత్తున పేరుగంచినటువంటి సంస్థల్ని హైదరాబాద్ నగరానికి రప్పించి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేటట్టు ఏర్పాటు చేసి వాటిల్లో కూడా లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్